దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం ఈ రాత్రి. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వాక్యం. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, మీకు స్తోత్రమయ్యా. ఈ రాత్రికాల సమయంలో భయపడకుడి, నేనే అని వాగ్దానం చేశారు. ఎందు నిమిత్తం మాకు భయం కలుగుతుందో, ఎందు నిమిత్తం ఎన్ని చూసి మేము ధైర్యపరచబడాలో, ఎందు నిమిత్తం మా జీవితం ధైర్యంగా మేము కొనసాగించగలగాలో ప్రభు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. ఈ నెల ప్రారంభంలో తండ్రి మీరు మాట్లాడుతున్న ఈ అద్భుతమైన మాటలను మా జీవితాల్లో స్థిరముగా నిలిచి ఉండుటకు నీ కృపను అనుగ్రహించమని, కుడి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో పరిచర్య ప్రారంభించి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పనిచేశారు. ఆయన ఆ తదుపరి నేను ప్రార్థించుకొని వస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఎక్కడికయ్యా అంటే సముద్రంలోకి వెళ్ళండి అన్నాడు. వెళ్ళేటప్పుడు అడగాల, ఎలా వస్తావని అడగాల లేదా? అడిగారా? అడగల, వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే రాత్రి కాల సమయంలో 4వ జామున ఆయన నీటి మీద నడుచుకుంటూ వాళ్ళు వెళ్తుంటే ఆ పై వచ్చేలో మనకు రాయబడినమాట, వారిని దాటిపోవు వాని వలె అడ్డుపడి అన్నది అక్కడ. అంటే వారిని దాటి వెళ్ళిపోతున్నట్లు అగపడ్డాడు, కానీ వారిని దాటి పోలా. చాలా సందర్భాల్లో మన దైనందిన జీవితాల్లో ఆయన మనల్ని దాటిపోవునట్లు అనిపిస్తుంది, ఆయన మన విడిచిపెట్టినట్లు అనిపిస్తుంది, ఆయన మన విషయంలో జోక్యం చేసుకోవట్లేదు అన్నట్లు అనిపిస్తుంది, కానీ ఆయన దాటి వెళ్ళేవాడు కాడు. స్ట్రైట్గా వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. అప్పుడు మొదలైంది వీళ్ళకి భయము, భూతం అనుకొని బిగ్గరగా కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తుంటే వారిని అంటే ఆయన ఏం చేశాడు? పలకరించి. బా, ఎంత చక్కగా రాశాడు మాట. వాళ్ళు ఏం చేశాడు? పలకరించి, నేనే, భయపడుకుడి అన్నాడు. ఆ సందర్భంలో పేతురు అంటాడు, నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తానన్నాడు. రాత్రి నేనే, భయపడుకుడి అని చెప్పేది ఆయనే అయితే మనకేంటి లాభం? అలనాడు పేతురు నడిచాడు నీళ్ళ మీద. ఈరోజు మనతో మాట్లాడుతున్నవాడు నేనే, భయపడుకుని చెబుతున్న దేవుడైతే మనకి లాభం ఏంటి ఆ మాట వలన? పేతురుతో చెప్పిన ఈ మాట, శిష్యులతో చెప్పిన ఈ మాట, నేనే భయపడుకుని చెప్పిన ఈ మాట, ఆ మాట వల్ల మనకు ఉపయోగం ఏంటి? మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వాక్యం. మత్తయి సువార్త 9:2. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని తీసుకుని వచ్చి, యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా ధైర్యముగా నుండు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు శిష్యులతో ఏం చెప్పాడు? నేనే, ధైర్యము వహించుడి, నేనే నీతో మాట్లాడుచున్న వాడిని నేను కనుక నువ్వు ధైర్యంగా ఉండు. నీతో మాట్లాడుతుంది, నిన్ను ఎదుర్కొంది, నీతో వస్తుంది, నిన్ను దర్శిస్తుంది, నీ జీవితంలో జోక్యం చేసుకునేది నేను కనుక నువ్వు ధైర్యంగా ఉండు. పక్షవాయువు గలవాన్ని ఒకరిని తీసుకొచ్చారు. వాళ్ళ విశ్వాసం చూసుకుంటున్నాడు, ధైర్యంగా ఉండండి. ధైర్యం ఏం చేస్తుంది? రోగాన్ని కట్టుద్ది. కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు ఆయన. యేసునందు వీరు ధైర్యం ఉంచడం వలన, యేసునందు నమ్మకం కలగడం వలన వారి పాపాలు క్షమించబడ్డాయి, రోగం పోయింది. 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది ఒక స్త్రీ. ఇదే అధ్యాయంలో 22వ వాక్యంలో మనకు కనపడుతుంది. ఆవిడంట యేసయ్య చెంగు పట్టుకుందాం అని ఆ చెంగు పట్టుకోవడానికి ధైర్యం చేసిందంట. అప్పుడు ఆయన వెనక్కి తిరిగి అంటాడు, అమ్మా
ధైర్యముగా ఉండు, భయపడతా. అంటే యేసును తాకటానికి వచ్చిన ధైర్యం వేరు, యేసును తాకిన తర్వాత ఉండాల్సిన ధైర్యం వేరు. నా మాట్లాడుతున్నాయి. ఆ స్త్రీ యేసును తాగడానికి వచ్చిన ధైర్యం వేరు, ఆ ధైర్యం ఆడుకుంది. కానీ యేసును తాకిన తర్వాత భయపడుతుంది. దేవుని నమ్ముకోకముందు ఉండాల్సిన ధైర్యం వేరు, ఆయన నమ్మేసుకున్నాక, ఆయన కాడి మీద చేసేసాక ఉండాల్సిన ధైర్యం వేరు. బట్ 2 things ఆర్ వెరీ డిఫరెంట్. ఈ రెండు చాలా వ్యత్యాసమైనవి. యేసయ్యను నమ్ముకోవడానికి వచ్చే ధైర్యం వేరు, యేసయ్యను నమ్ముకున్నాక కావాల్సిన ధైర్యము వేరు. రాత్రి జాగ్రత్తగా మీరు నా మాటలు వింటే నేను ఏం చెప్పదలిసానో నా మనస్సునే ఉందో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే పక్షవాయు వాడికి, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీకి, వీళ్ళకే ధైర్యం అనుకుంటే సరిపోదా? ఎందుకు ధైర్యం వహించమని శిష్యులకు చెప్పాడు? క్రిందకి కొన్ని మాటలు చదువుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది. శంకరి కూడా ధైర్యం లేక ఏం చేశాడు? ఆకాశ విభకంలో ధైర్యం. ఇవన్నీ నేను చెప్పిన ఇవన్నీ మనసులో పెట్టుకోండి. ధైర్యం వాళ్ళు కలిగినప్పుడు విశ్వాసంలో బలపడ్డారు, పాపక్షమాపణ కలిగింది. ఆ స్త్రీ యేసుని తాకాక అన్నాడు, ధైర్యం తెచ్చుకోమ్మా అన్నాడు. అంటే ఆవిడ తాకడానికి ధైర్యం కలిగింది. రక్తస్రావ రోగం మనుషుల్లో కలగకూడదు, ఊర్లో ఉండకూడదు, ఎవరిని తాకకూడదు, ఏ వస్తువు తాకకూడదు, ఎవరితో పలకకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. ఎవరిని తాకినా వాళ్ళు అపవిత్రం అయిపోతారు, రాళ్ళతో కూడా చంపేస్తాడు. అయినా ధైర్యంగా యేసుని తాకింది. కానీ యేసుని తాకిన తర్వాత అన్నాడు, ధైర్యంగా ఉండు అన్నాడు. అంటే యేసును తాకాక మరొక ధైర్యం మనకి అవసరం. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 49వ వాక్యం. మార్కు 10:49. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా, నేనే, భయపడుకుని ధైర్యము తెచ్చుకొనుడి అని ఆయన చెప్పడానికి కారణం ఏంటంటే, ఇక్కడ గుడ్డివాడిని పిలుస్తూ అంటున్నారు వాళ్ళు, ధైర్యం తెచ్చుకో. ఆయన ఏం చేస్తున్నాడు? పిలుచుచున్నాడు. యేసు నిన్ను పిలుస్తున్నాడు కనుక, యేసు నిన్ను పిలిచాడు కనుక, యేసు పిలుపు నీకు ఉంది కనుక, యేసు నిన్ను పిలవడానికి సన్నద్ధుడై ఉన్నాడు కనుక, దేవుని పిలుపు నువ్వు పొందుకుంటున్నావు కనుక నీకు ధైర్యం అవసరం. ఆయన ఎందుకు ధైర్యంగా ఉన్నామన్నాడు? ఆయన నిన్ను పిలుస్తున్నాడు కనుక. నీవే అయితే నేను కూడా నడుస్తాను పేదరు ఎందుకన్నాడు? పిలిచిన వాడు ఆయన గనుక, రమ్మని చెప్పిన వాడు ఆయన గనుక. ఈ గుడ్డు భర్తమై గురించి మనకు తెలుసు. త్రోవ పక్కన కూర్చున్నాడు, అందరూ ఆటంకపరిచేశారు, అంతా అయిపోయింది అనుకుని అందరూ ఆటంకపరిచేస్తున్నాడు, మరి దగ్గరగా కేకేస్తున్నాడు. అప్పుడు వీరు చెబుతున్నాడు, ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆ వ్యక్తికి రోగం పోవటమే ప్రాముఖ్యం. ఆ వ్యక్తిని ఎందుకు పిలిచాడంటే తనలో ఉన్న రోగాన్ని పోగొడతానికి పిలిచాడు. ఈరోజు నిన్నెందుకు పిలుస్తున్నాడు తెలుసా? ఏలియా తన దుప్పటి తీసి ఎలీషా మీద వేశాడు. వెంటనే ఎలీషాకి దైవ చిత్తము అర్థమైపోయి 12వ అరక దున్నుతున్నాడు. 12వ అరక దున్నుతున్నాడు. చాలా ఆస్తిపరుడు. అన్నిటిని విడిచి వాటిని కోసి వండి నాగలి చీల్చి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అందుకు ధైర్యం అవసరం. ఆయన అప్పగించబోయే పనికి ధైర్యం అవసరం. నిజానికి భర్తమైకి ధైర్యం ఎందుకు? సంతోషపడాలి, ఆనందించాలి, గంతులు వేయాలి. మీరు అంటున్నారు ఆటంకపరిచిన, వీళ్ళు అంటున్నారు ధైర్యం వహించు, ఆయన పిలుచుచున్నాడు. ఈ రాత్రి ధైర్యంగా ఉండు, ఆయనను పిలుస్తున్నాడు. ఒకవేళ ఇంకా ఆయన స్వరం వినకపోతే పిలవబోతున్నాడు. సమయాన్ని పిలిచాడా? ఏమని పిలిచాడు? పేరు పెట్టి చాలా స్పష్టంగా సమయాలు అని పిలిస్తే చాలా స్పష్టంగా ఈయన లేచి సిద్ధపడి పిలవని వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. మరలా పిలిచాడు, మరలా వెళ్ళాడు. ఈసారి నిన్ను పిలిస్తే చిత్తమండి నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ధైర్యంగా ఉండండి. రాత్రి దేవుని స్వరం మీరు ఇందరుగాక. భయంగా చెబుతున్నారు, అందుకే ధైర్యం కావాలంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ మాషగా ఎవరితో మాట్లాడ్డా ఆయన తెలుసా మీకు ఆ విషయం?
ఒక్కసారి మాట్లాడిన ప్రాధేయపడే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా? రాత్రి మగలు ఏడ్చేవాళ్ళ, సౌలులాగా తగతగలాడిపోయేవాళ్ళు. ఒక్క మాట, ఉరిముల ద్వారైనను, కళల ద్వారా అయినను, దర్శనం ద్వారా అయినను, ప్రవక్త ద్వారా అయినను మాట్లాడతాడేమని తగతగలాడిపోయాడు. గుడ్డివాడిని అంటున్నాడు, ధైర్యం తెచ్చుకో, ఆయన పిలుచుచున్నాడు. నీకు ధైర్యం ఎందుకు కావాలంటే ఆయన పిలుపుని వినటానికి, ఆయన పిలుపుని అర్థం చేసుకోవడానికి, ఆయన పిలిచిన మార్గంలో నడవడానికి ధైర్యం అవసరం. అపొస్తలుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది చూడండి, 4వ అధ్యాయం 13వ వాక్యం. అపొస్తలుల కార్యాలు 4:13. వారు జాగ్రత్తగా వినాలి. ఎవరు ధైర్యం చూశారు? వాళ్ళు పేతురు, యోహాను ధైర్యం చూశారు. ఎవరు వినండి, విద్య లేని పామరులు. వీరికి ఇంత ధైర్యము, ఇంత పాండిత్యం ఎక్కడదంటే ఆయన పిలువగా వచ్చిన వారు వీళ్ళు. వీరి పనులో నిమగ్నమై ఉండగా దేవుడు పిలిచాడు. బైబిల్లో నువ్వు ఏ భక్తుడినైనా చూడు, ఏ వ్యక్తినైనా చూడు, పని పాట లేకుండా ఖాళీగా ఉన్నవని ఎవరిని దేవుడు పిలవల. పని పాట లేకుండా తిరుగుతుంటే ఎవరిని దేవుడు పిలిచి పని అప్పగించినవాడు కాదు. పని లేక తిరుగుతున్న వాళ్ళు పిలిచాడు యజమానుడు పొలంలో పనికి. కానీ పని పాట లేని వాళ్ళని పిలవాల, పని లేక తిరుగుతున్న వాళ్ళని పిలిచాడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు చదువు. వారి పనులు నిమగ్నమై ఉండగా, ఈయన గొర్రెలు కాస్తూ ఉండగా, ఆయన గాడిదలు పోతే ఎత్తుకొస్తూ ఉండగా, ఈయన మంద కాస్తూ ఉండగా, ఈయన దేవుని సమాచారం ఏమొస్తుందని ఎదురు చూస్తూ ఉండగా, వారి పనుల్లో నిమగ్నమైన వారిని పిలిచాడు. కానీ ఈరోజు మనం అంటాము, నా ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఎలా రావాలి, నా బాధ్యత వదిలిపెట్టి ఎలా రావాలి, నా పని వదిలిపెట్టి ఎలా రావాలి. పనిలో నిమగ్నమైన వారిని సోమరులను పిలవాలి. ఆయన పేతురు, యోహాను ఎక్కడున్నారమ్మా? పేతురు చేపలు పట్టుకుంటున్నాడు. మత్తయి ఎక్కడున్నాడమ్మా? డబ్బులు లెక్కేసుకుంటున్నాడు. సుంకపు కుత్తదాడు ఆయన, ట్యాక్స్ కలెక్టర్, డబ్బులు లెక్కేసుకుంటున్నాడు. ఆయన వృత్తిలో ఆయన ఉన్నాడు. వృత్తిలో ఉన్నప్పుడు పిలిచాడు. ఇప్పుడు మనల్ని పిలిచాడు అనుకో దేవుడు, మనకున్న పని వదిలేసుకుని వస్తామా? మనల్ని పిలిస్తే మనకున్న పని వదిలేసుకుని వస్తామా? దైవజనులు ఎలియాజర్ గారు ఒక డాక్టర్ గారి గురించి చెప్పారు. మంచి బాగా హాస్పిటల్లో రన్నింగ్ ఉన్నప్పుడు దేవుడు సేవకురాని పిలిస్తే ఆయన మొత్తం వాడు పడేసి వచ్చేసాడంట. తినడానికి తిండి లేదంట. అలా ఆవిడ అంటుందంట, ఏమయ్యా నిజంగా దేవుడు పిలిచాడా? ఎంత సంపాదించేవాడవే, ఈరోజు పస్తులు పడుకున్నా. ఒక్కసారి మళ్ళీసారి కన్ఫర్మ్ చేసుకో, ప్రార్థన చేసి నిజంగా పిలిచావా లేదయ్యా, ఏంటి పరిస్థితి అని కన్ఫర్మ్ చేసుకోపోయావా? పిలిస్తే ఫస్ట్ బట్టలే కదా. ఆయన అన్నాడంట, పిలిచాడు నన్ను, నాకు ఆ స్పష్టత ఉంది, నేను వెనకకి వెళ్ళను. ఈరోజు గొప్ప సేవ. పేతురుని చూసి అంటున్నాడు, వీళ్ళకి ధైర్యం ఎక్కడిది అంటే ఆయన పిలిస్తే ధైర్యము వస్తుంది. గుడ్డు భర్తమై ఎవడి వద్దకు ధైర్యంగా వెళ్ళి నా కళ్ళు బాగు చేయని అడగలేకపోయాడు. కానీ యేసు పిలిచినప్పుడు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకో. ఆయన ఏం చేస్తున్నాడు? పిలుచుచున్నాడు. 31వ వాక్యం చదవండి, దేహదేయంలో 31వ వాక్యం. 4:31. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం ఎందుకు కావాలి? ఆయన పిలుస్తున్నాడు కాబట్టి కావాలి, ఆయన పని చేయడానికి కావాలి, తర్వాత ఆయన మాటలు బోధించడానికి, ఆయన మాటలు చెప్పడానికి ధైర్యము కావాలి. అందుకే అంటున్నాడు ఆయన, ధైర్యము వహించండి, ధైర్యంగా ఉండండి, మరి ఏం కంగారు పడద్దు. అపోస్తలులతో ఆయన మాట్లాడతాడు, రాజుల ఎదుటికును ప్రధానుల ఎదుటికు మీరు వెళ్ళినప్పుడు ఏది మాట్లాడవలన ముందుగా యోచింపకుడి, ఆ సమయం ముందు ఏది మాట్లాడవలన పరలోకమున్న తండ్రి మీకు బయలుపరచును అంటాడు. అంటే నువ్వు వెళ్ళి అక్కడ నిలబడ్డదాకా నీకేం తెలియదు అబ్బాయి, ఆ నిలబడ్డప్పుడు మాత్రం నువ్వేం మాట్లాడాలైనా చెబుతారు. అందుకే స్టెఫెను అగపరిచిన జ్ఞానమును ఎవడు ఎదిరించలేకపోయాడు అని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ధైర్యం అవసరం నీకు. ఎందుకు ధైర్యం అంటే ఆయనంట పిలుస్తున్నాడు. మళ్ళీ చాలామంది అనుకోవచ్చు, నా వయసు అయిపోయింది. పౌలు గారు పరిచర్య ప్రారంభించే నాటికి ఆయన వయసు 50 సంవత్సరాలు దాటే, లోపల కాదు
50 సంవత్సరాలు దాటే 30 ఏళ్ళ వరకే తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ గమాలీయుల పాదాల దగ్గర ధర్మశాస్త్రం క్షుణ్ణంగా నేర్చుకొని ఆ క్రీస్తు నిమిత్తమైన ఎవరైతే ప్రకటిస్తున్న వారిని చంపుకుంటూ ఇలా జీవితాన్ని గడిపేశాడు. ఆయన పట్టబడే టయానికి ఆ వయసులో ఆయన చేసిన పరిచర్య మరెవడు భూమి మీద చేయలేనంత పరిచర్య చేశాడు. ఎంత టెక్నాలజీ ఉండి, ఎంత మీడియా ఉండి, ఎంత వసతులు ఉంటే, ఎంత ఈజీగా ప్రయాణాలు ఉంటే పౌలు ఒక్కడు చనిపోయేవాడే. ప్రపంచంలో సువార్త ప్రకటించిన పౌలు ఒక్కడు చనిపోయేవాడే. అంత ప్యాషన్ కలిగినాడు. నడిచి దేశాలు వెళ్ళాడు, దిగంబరత్వం అనుభవించాడు, చెరసాల్లో ఉన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఓడబద్దలై ముమ్మారు సముద్రంలో గడిపాడు. వాళ్ళ ఆకలికి తినక భయానికి చచ్చిపోతామని భీతి చెందుతూ ఉంటే వాళ్ళందరినీ ధైర్యపరిచాడు పౌలు. అయ్యా ధైర్యంగా ఉండండి, నిన్న రాత్రి దేవుని దూత నాతో మాట్లాడాడయ్యా అని ధైర్యపరిచాడు వాళ్ళని. ఎక్కడిది ధైర్యం అంటే ఆయన పిలిస్తే ధైర్యం వస్తుంది. భర్తమైన అంటున్నాడు, ధైర్యంగా ఉండి ఆయన పిలుచుచున్నాడు. రాత్రి ధైర్యంగా ఉండి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? ఒకరికి స్వస్థత అవసరం, ఒకరికి కార్యాలు అవసరం, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అవసరం. అలాగే ఒకరికి దేవుని సందులో నిలబడే యోగ్యత అవసరం. ఒక్కొక్కరిని ఒక్కొక్క పని మీద, ఒక్కొక్కరిని ఒక్కొక్క పని పిలుస్తున్నాడు. మీరందరూ ధైర్యంగా ఉండాలి. ఆయన పిలుస్తున్నాడు కాబట్టి మనకు ధైర్యం చాలా అవసరం. ఆయన ఎందు నిమిత్తం పిలితే అందు నిమిత్తం మనం నిలబడాలి. ఆయన ఎందు నిమిత్తం పిలితే అందు నిమిత్తం. అందరూ ఒకే పని కోసమైనా పిలవడు. పొలంలో అందరూ ఒకే పని ఉంటుందా? ఏ పనులు ఉంటాయి? నీళ్ళు పెట్టే పని, నాటేసే పని, కలుపులు తీసే పని, నీళ్ళు పోసే పని. చేతగానే తీసుకెళ్ళి నారేపించేవానికి ఎన్నులు మొత్తం తీసేస్తాడు. ఎన్నులు మొత్తం అక్కడ గుచ్చేటప్పుడు ఎన్నులు మొత్తం ఇరిగిపోతాయి. కానీ బురదలో ఉంటుంది, అది మొలుస్తుందా? ఏమవుతుంది? అందుకే నాట్లు ఎత్తేటప్పుడు కొంచెం అనుభవం ఉన్న వాళ్ళని తీసుకెళ్తా. కలుపు తీసుకెళ్తేప్పుడు నాలాంటి వాళ్ళు తీసుకెళ్ళాడు అనుకో, చిన్నగా ఉన్నప్పుడు కలుపు మొక్క ఒకలాగా ఉంటుంది, వరి మొక్క ఒకేలాగా ఉంటుంది కదా, ఉంటుంది. మొత్తం మీకు ఎత్తే పడింది. ఒక ఆయన అడిగాడు, అయ్యా పొలంలో గోధుమలతో పాటు గురుగులు పెరుగుతున్నాయి, పీకేయమంటావా అన్నాడు. అని అంటారు, వీటిని పీకినప్పుడు అవి పక్కనున్న గోధుమల చెట్టును కూడా పెళ్ళగిస్తుంది, వెయిట్ చేయండి. పీకాల్సిన టైంలో పీకలేదు కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు వెయిట్ చేయి. కోతకాలం వచ్చినప్పుడు దాన్ని వేరు చేసి దాన్ని మనం ఏం చేద్దాం? కాల్చేద్దాం. 14వ అధ్యాయము 3వ వాక్యం. అపొస్తలుల కార్యాలు 14:3. హల్లెలూయా. ఏం చేయించాడంట? ఇది చేసింది ఎవరు? పిలువబడ్డ వాళ్ళే. ఆయన పిలిచిన వాళ్ళు చేశారు. ధైర్యం నీకు ఎందుకు కావాలి? ఆయన పిలుస్తున్నాడు. ఆయన చేత పిలువబడ్డ నీ చేత అనేక కార్యాలు చేపిస్తాడు, అనేక అద్భుతాలు చేయిస్తాడు. అపోస్తులే అద్భుతాలు చేశారు, మిగతా వాళ్ళు అద్భుతాలు చేయలేదని చెప్పగలమా? పిలుపు చేయలేదా? స్టెఫెన్ చేయలేదా? అపోస్తులు కానివారు అనేకులు చేశారు. ఎక్కడ దాకో ఎందుకు? యేసు ప్రభువు వారి కాలంలో, అయ్యా మన దగ్గర ఉన్నవాడు కాకుండా పక్కనోడు వేరేవాడు ఎవరో మాకు తెలియదు, ఆడు సువార్త ప్రకటిస్తున్నాడు, కార్యాలు చేస్తున్నాడు, ఆపేశాం అని అన్నాడు. ఇలా ఏమన్నారు? వచ్చి ఆపేశామయ్యా, చేస్తే మనం చేయాలి, ఆడేం చేసేది అంటే యేసు ప్రభువు ఏమన్నారు? మన పక్షంగా ఉన్నవాడు మనకి ఎప్పుడు విరోధి కాడు, ఆటంకపరచొద్దు అన్నాడు. అంటే యేసు ప్రభువు కాలంలోనే యేసు ప్రభువు పేరట యేసు ప్రభువు నామములో కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడు పిలుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకో, నీ చేత అద్భుతాలు చేయిస్తాడు. పేతురు అనుకుంటాడా? నా నీడ పడితే రోగులు లేచి కూర్చుంటారు, చచ్చిపోయిన వాళ్ళు లెగుతారు, నేను ప్రార్థన చేస్తాను అనుకుంటాడా? పేతురు అనుకుంటాడా? అయ్యా రాత్రి అంతా కష్టపడ్డాను, ఇప్పుడు వెళ్తే పడే టైము కాదయ్యా, కానీ నీ మాట ప్రకారం వెళ్తాను అన్నాడు. అప్పుడే చెప్పాడు, మనుషులను బట్టి జాలరుగా చేస్తానని. ఎక్కలా బోధపడలే.
రాత్రి దేవుని వాక్యం సెలవిస్తుంది, ధైర్యము తెచ్చుకున్నది, నేనే, భయపడకూడదు, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలంటే ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలవడం వల్ల మనకు లాభం ఏంటంటే అద్భుతాలు మన చేత జరిగిస్తాడు, ఆశ్చర్యకార్యాలు మన చేత జరిగిస్తాడు. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంది చూడండి, 31వ అధ్యాయం 7వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 31:7. మరియు మోషే యెహోషువను పిలిచి, నువ్వు నిర్భరము కలిగి ధైర్యముగా నుండు, యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమును. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం ఎందుకంటే ఆయన ప్రమాణము చేసిన దేశాన్ని అంటే వారితో కూడా వెళ్ళి స్వాధీనపరిచి వాళ్ళకి ఇవ్వాలంట. స్వాధీనపరిచి వాళ్ళకి ఇవ్వాలి. యెహోషువ చేసిన పని ఏంటి? వాళ్ళకి స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడు. యెహోషువ అడుగు పెట్టిన ప్రతి భూమిని, ప్రతి స్థలమును దేవుడి వరకు స్వాస్థ్యం ఇచ్చేశాడు. ఎందుకు వాళ్ళకి ఇచ్చారంటే ఐగుప్తు నుండి ఆయన వాళ్ళని ఏం చేశాడు? పిలుచుకున్నాడు, తీసుకుని వచ్చాడు, వాళ్ళు నడిపిస్తున్నాడు. ఆయన స్వాస్థ్యమును అనుభవించడానికి, ఆయన స్వాస్థ్యాన్ని పంచటానికి, ఆయన స్వాస్థ్యానికి వారసులైన వారికి అందచేయడానికి వచ్చాడు. పౌలు ఒక మాట అంటాడు, క్రీస్తు ఎదుట నిష్కలంకమైన వారిగా మిమ్మల్ని నిలబెట్టాలనేది నా తాపత్రయం అని గలతీయులతోనూ కొరింథీయులతోనూ మాట్లాడుతుంటాడు. క్రీస్తు యేసు ఎదుట మిమ్మల్ని నిలబెట్టవలనని అంటాడు. ఎలా అంటే ఆయన సంఘంలో, వధువైన సంఘంలో వారిని నిలబెట్టాలని. పరమగీతలో ఒక మాట ఉంటుంది, సొలొమోను గురించి వర్ణిస్తూ ఆ ఉపపత్నుల గురించి, ఆ రాణుల గురించి చెబుతూ, ఆయనను నిష్కలంకురాలు, నా పావురము ఒక్కతే అంటాడు. ధైర్యం తెచ్చుకొని ఆయన పిలుస్తున్నాడు. మనతో పని ఉంది ఆయనకి. నిజానికి భర్త మైకి దేవునితో పని ఉంది, కానీ ఆయన మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంటే మనతో ఆయనకి పని ఉంది. ఏం పని, ఎవరి బాధ్యత ఏందనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఆయన డిసైడ్ చేస్తాడు. చాలాసార్లు చెప్పాను, మరలా చెబుతున్నాను. సంఘంలో, ఎక్కడ? సంఘంలో ఏ భేదాలు ఉండకూడదు. దేవుడు ఎవరికి ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతకి ఖచ్చితంగా వాళ్ళు కట్టుబడి ఉండాలి. ఎవడు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని బట్టి, ఆ వ్యక్తిని బట్టి కాకపోయినా దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చిన ఆ స్థానాన్ని బట్టి ఆ వ్యక్తిని గౌరవించాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు పిలిస్తే ధైర్యంగా ఆ పని కోసం ముందుకు అడుగులు వేయాలి. ఒక మాట చెబుతా చూడండి. 1 దినవృత్తాంతాల గ్రంథము 28:20. 1 దినవృత్తాంతాలు 28:20. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటున్నాడు సొలొమోనుతో, ధైర్యం కలిగి బలం తెచ్చుకో, పని పూనుకో. ఏ పని అది? దేవుని పని. ఎవరి ఆలోచన? దావీదు ఆలోచన. ఎవరు ముగించాలంట? సొలొమోను ముగించాలి. దావీదు కలిగిన ఆలోచన, దావీదు కలిగిన ఆశ, దావీదు కోరిక, దావీదు సమకూర్చాడు, దాన్ని సొలొమోను చేయాలంట. ఈ మాట ఎవరు చెప్పారంటే సాక్షాత్తు దేవుడే చెప్పాడు. నీకు కలిగిన ఆశ కావచ్చు, నీ దర్శనం కావచ్చు, నీ కోరిక కావచ్చు, నీ ఉద్దేశం కావచ్చు, నీ బిడ్డల ద్వారా దాన్ని కొనసాగించుకోవాలని దేవుడు అంటే, దేవుడు ఆశపడితే ఖచ్చితంగా దాన్ని వాళ్ళకేం చేయాలి? బోధించాలి. బోధించాలా వద్దా? దావీదు ఏం చేస్తున్నాడు? దావీదు మరణకరమైన కాలం దగ్గర పడినప్పుడు సొలొమోను పిలిచి, నా కుమారుడా సొలొమోను, లోకులు పోవు మార్గం నేను పోతున్నాను అని మాట్లాడుతూ, నువ్వు దేవుని దృష్టికి యథార్థంగా నీతి న్యాయం కలిగి నడిచేవంటే ఆయనని విడిచిపెట్టడు. ఒకవేళ ఆయనకు విరోధమైన పని చేసావంటే ఆయనను కటాక్షించుడు అని మాట చెప్పి చనిపోయాడు. ఆయన విసర్జించామంటే తోసేస్తాడు. అసలు మొహమాట ఉంటారు బాబాయ్. ఒకసారి వెనక్కి తిరిగి చూడు సౌలురాజు సంగతి. మొహమాటం లేకుండా, అసలు సంతతి మీద లేకుండా కృప కొట్టేశాడు. తండ్రి చేసిన పని వల్ల మంచివాడైనా, మంచి హృదయుడైనా, దావీదుకి సహకారిగా బ్రతుకుదామని ఆశపడిన యోనాతాను కూడా మరణం అయిపోయాడు, అతుడైపోయాడు.
యోనాతాను ఎందుకు చనిపోయాడని దినవృత్తాంతం కింద రాయబడింది. అతడు సౌలు కర్ణ పిశాచిని ఆచరించినందున సౌలు కుమారుడైన యోనాతానును హతులైరి ఆచరించి కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళింది ఎవరు? సౌలు కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళినందున సౌలు కుమారులను హతులైరి అని రాయబడింది అక్కడ. కానీ దావీదు అలా కాదు. అయ్యా, దేవుని కోసం పని చేయి, దేవుని విసర్జించొద్దు, ఆయన విడనాడొద్దు, ఆయన త్రోసేస్తాడు, లేకపోతే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మరణకాలంలో కూడా చెప్తున్నాడు. ఆయన చెప్తున్న మాట, ధైర్యము వహించి పని కలిగించు, ధైర్యము కలిగి పని సాగించు, ధైర్యము కలిగి ఆ పనును పూనుకో, దేవుడే చేస్తాడు. ఈరోజు నీ బిడ్డలకు నువ్వు అలా చెప్పగలవా? దేవుని వాక్యం ఉంటుంది, నేనే భయపడకుడి, ధైర్యము వహించుడు అంటున్నాడు ఆయన. ఎందుకు ధైర్యం వహించాలంటే పిలుస్తుంది ఆయన కాబట్టి, ఆయన పిలిచాడు కాబట్టి అద్భుతాలు చేయించాడు. వారు చేసిన అద్భుతాలు, వారు చేసిన ఆశ్చర్యకార్యాలు కోకొలలుగా ఉన్నాయి. ఒక సామాన్యమైన మనుషుడు, విద్య లేని పాముడు రోడ్డు నడుచుకుని వెళ్తుంటే నేడపడితే స్వస్థత. అంత యోగ్యత ఈరోజు మనకుంటే డబ్బులు కట్టలు మొత్తం బీరువకి సర్దేసి ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా ఉన్నారు. వచ్చాడు ఒక ఆయన, అయ్యా డబ్బులు ఇస్తాను, పరిశుద్ధాత్మని నేను ఎవరి మీద చేతులు ఉంచితే వాడికి పొందుకునేలాగా ఆ వరాన్ని నాకు అమ్మమన్నాడు. అది కొంటే వచ్చేదా? అమ్మితే పోయేదా? దేవుడు ఎవరికైనా ఒక యోగ్యత ఇస్తే ఒకటి వాడు దాన్ని నాశనం చేసుకోవాలి, లేదా వాడు దాన్ని ఉపయోగించడం మానేసేయాలి. అంతేకాని ఇచ్చిన దాన్ని వెనక్కైనా తీసుకోడు. ఆయన ఇచ్చిన ఏ వరాన్ని, ఏ కృపావరాన్ని, ఏ ఆత్మీయ వరాన్ని వెనకకు తీసుకోడా. నీకు కత్తి ఉంది, ఒక పొదునైన కత్తి ఇచ్చాను, వెనక్కి తీసుకోను. మరి తెగట్లేదు. ఎందుకంటే నువ్వు దాన్ని పొదును పెడతా ఉంటే తెగుతూ ఉంటుంది, పక్కన పెడితే తుప్పు పట్టిపోయింది. దీనికన్నా పనికి మాలిన కత్తి దిగిద్దామో కానీ ఈ కత్తి మాత్రం తెగదు. ఒకవేళ ఈ తుప్పుదంతా దీనన్నా కోసినా అది నష్టమే కానీ లాభము ఉండదు. కారణం ఏంటి? వస్తువు మంచిదే, దాన్ని పొదును పెట్టుకోవడం మానేసా. దేవుడిచ్చే యోగ్యతలు కూడా అంతే. వ్యక్తి పడిపోయినంత మాత్రాన దేవుడు యోగ్యతలు వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడాడు. కాకపోతే వాడు దాన్ని వాడుకోలేదు కాబట్టి అది నిష్ప్రయోజనంగా ఉండిపోద్ది. అది వాడుకోలేదు కాబట్టి, వాడు ఉపయోగించలేదు కాబట్టి అది తుప్పు పట్టిపోద్ది, పనికిరంది అయిపోద్ది. కానీ ఇచ్చిన యోగ్యతను వెనక్కి లాక్కొనైనా, ఏ కృపావరణ వెనక్కైనా లాక్కోడు. సంసోను ఉన్నాడు, ఎంట్రుకలు పోయాయి, బలం పోయింది. ఆ ఎంట్రుకలు ఎదుగుచూ ఉన్నప్పుడు ఒక్కసారి నా మొరవినయ్యా అని ప్రార్థన చేస్తాడు. ఎంట్రుకలు ఎదుగుచున్నాయి అని రాయబడింది బైబిల్లో కదా. ఆ పడిపోయిన వ్యక్తి, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు ఇచ్చిన వరం ద్వారా ప్రభు నన్ను వాడుకొని మరలా తిరిగి ప్రార్థన చేస్తే మరలా ఆయన రీబ్యాక్ చేస్తాడా, రిస్టోర్ చేస్తాడా అని. ఎవరిని తప్పులు ఆయన నేరం మోపగలిగితే, ఆయన నేరారోపణ చేయగలిగితే ప్రపంచంలో ఏ మనుషుడు ఆయన ఎదుట నేరం లేనివాడిగా కనబడతాడా? ప్రపంచంలో ఎవడు కనపడ్డా? గొప్ప దైవజనుడైనా, ప్రార్థనాపరుడైనా ఏ వ్యక్తి అయినా సరే ఆయన ముందు ఆయన నేరం మోపగలిగితే, ఆయన ఒక మాట, నాలో పాపం ఉందని ఎవరైనా రూపించగలరని ప్రశ్నించాడు ఆయన. ఆ మాట ఏ మనుషులని చెప్పగలరా? నాలో పాపం లేదని, నేను తప్పు చేయలే అంటాడు. కనబడే తప్పులు చేయలేదురా, మనసుతో, ఆలోచనతో ఏమాత్రం బయటికి రా. దేవుని వాక్యం ఉంటుంది, ఆయన పిలుస్తున్నాడు నిన్ను, ధైర్యం తెచ్చుకో. ఎందుకు పిలుస్తున్నాడంటే ఆయన పని అప్పగించడానికి. ఎలియాజరు పాస్టర్ ఒక అద్భుతమైన మాట చెప్తాడు ఎప్పుడు. ఒకడు దేవుణ్ణి నమ్మితే దేవుడు వాడికి రక్షణ ఇస్తాడంట, ఒకడిని దేవుడు నమ్మితే వాడికి ఆయన పని అప్పగిస్తాడంట. ఆయన పిలుస్తున్నాడంటే ఆయన పని అప్పగించిన అంటే నమ్మాడు నమ్మలేదా? మనం యేసయ్య నమ్మాడు శిష్యులందరినీ, నమ్మిన శిష్యుడే తనను అమ్ముకున్నాడు. అమ్మేస్తున్నావా? వ్యాపారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం తెచ్చుకొని ఆయన పిలుస్తున్నాడు. ఒక్కొక్క పని నిమిత్తం, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇవ్వడానికి, ఒక్కొక్కరికి ఒక్కొక్క భారం పెట్టడానికి. ఆ రోజు సంఘం విస్తరించినప్పుడు పంచి పెట్టడం కోసం కొంతమంది ఉన్నారు, ధనాన్ని సమకూర్చడం కోసం కొంతమంది ఉన్నారు, అక్రతలో ఉన్న వారిని గుర్తించి హెచ్చరించడం కోసం కొంతమంది ఉన్నారు. రకరకాల పరిచర్యలు ఉంటేనే వీళ్ళు బోధించే పరిచర్యల ముందు కొనసాగారు. లేకపోతే ఆ రోజు సంఘము సర్వ అయ్యేది కాదు. మీ శక్తికి మించిన బాధ్యతలు మీరు ఆయన కొరకు చేయగలరా?
గిద్యోను శక్తికి మించిన యుద్ధం చేశాడు, కానీ తన శక్తితో చేయలే. గిద్యోను శక్తికి మించిన యుద్ధం చేశాడు కానీ ఇసుక రేణువుల వల్ల, మిడతల వల్ల ఉన్న మిద్యానీయులను గెలిచాడు కానీ తన శక్తితో మాత్రం కాదు. కానీ అది శక్తికి మించిన కార్యం ఖచ్చితంగా. ఎలా గెలిచాడంటే యెహోవాకు జయము, గిద్యోనుకి జయం, అంతే. ఏమనలేదండి. వాళ్ళు చంపుకు చచ్చిపోయారు. దోపుడు సొమ్ము దోసుకోవడానికి 3 రోజులు టైం పట్టింది వాళ్ళకి. దోపుడు సొమ్ము దోసుకోవడానికి వెళ్ళి విస్తారమైన సొమ్ము దోచుకొచ్చుకున్నారు. దేవుడు పిలిస్తే అర్థం కాక ఇంతకుముందు ఉన్నామేమో, అర్థం కాక సమూయేలులాగా ఏలి దగ్గరికి వెళ్ళావేమో. దేవుడు పిలుస్తున్నాడు నీకు అర్థమైన రోజు అది. మొదలు దేవుని స్వరం విన్న అది మొదలు సమూయేలు. మరి ఎప్పుడైనా దేవుని స్వరం వినపడితే ఏలి దగ్గరికి వెళ్ళాడా? దేవుడు ఎప్పుడు అది మొదలు దేవుడు ఎప్పుడు ఏలితో సమూయేలుతో మాట్లాడలేదా? మళ్ళీ ఏలి దగ్గరికి వెళ్ళాడా? మరి ఎవరి దగ్గరికి వెళ్ళాడా? దేవుని పిలుపు నీకు అర్థమవుతాయి, దేవుని స్వరం నీకు అర్థమవుతాయి, దేవుడు పిలుస్తున్నాడు నీకు అర్థమైతే వేరే ఆలోచనలు వేరే దగ్గరికి వెళ్ళటం మానేసాయి. స్ట్రైట్గా ఎంత మాట్లాడటం నేర్చుకో. మోసే స్ట్రైట్గా మాట్లాడు, నేను కాదయ్యా అన్నాడు. అడిగిడికి చెప్పాలా, రే అలా చెప్పి వీళ్ళకి చెప్పి నన్ను కాదని అనలా, నేను కాదయ్యా అన్నాడు, నువ్వే అన్నాడు. పరీక్షించుకున్నాడు. నేను కార్యం చేస్తానని ఎలా తెలుసు? నేను చేయలేను అంటే నీకు చైన్ తీసి లోపల పెట్టుకో, తీయన్నాడు. కుష్టు మళ్ళీ లోపల పెట్టుకో, తీయన్నాడు. లేదు, కర్ణ పడే పామైంది, తీయన్నాడు. తాకు పట్టుకో అన్నాడు. భలేవాడివే, తలకాయ పట్టుకుంటే కరవదు కానీ తాకు పట్టుకోమంటే పట్టుకున్నాడు, కర్ర అయింది. దేవుడు కానీ కొన్ని చెప్పకుండా మోషేని పంపించాడు. కొన్ని చెప్పకుండా మోషేని ఈ కర్రతో అద్భుతం చేస్తాడు, కింద పడిపోయి పాము అయిపోద్ది అన్నాడు. అంతవరకు తెలిసి మనోడికి కర్ర పడేశాడు. రాజు అందరిని పిలిచాడు, తల కర్ర పడితే పాము అయిపోయింది. నష్ట చర్య అంటే మోషకి తెలియదు. తెలుసా మోషకి? చెప్పాడా? ఆయన కూడా కర్రలు పడేస్తాడు, పాములో అది మింగేస్తుందని చెప్పాడా? నీ కర్ర కింద పడే పాము అయితే అని అద్భుతం అన్నాడు. చాలా అద్భుతం, వెళ్ళిపోయాడు. ఇంకా ఏంగానే పాము అయిపోయింది. అందరు పర్ల కర్ర పడేశాడు. ఈయన ఒక్క పామే చేశాడు, వాళ్ళ మనిషికి పాము చేశారు. మోషకి ఏం అర్థం కాలే. మళ్ళీ శనగ కొండగల అయింది. తర్వాత ఏం చేయాలి అడగడానికని ఏం అర్థం కాలే. మోషకి ఏం అర్థం కాలే. ఈ పాము వారు చేసిన పాములన్నిటినీ మింగేసింది. అప్పుడు వెళ్ళి దాంతో ఆకు పట్టుకున్నాడు, మరలది కర్ర అయిపోయింది. కొన్ని ఆశ్చర్యకార్యాలు, కొన్ని అద్భుత కార్యాలు ఆయన నడిపిస్తున్నప్పుడు చేస్తాడు. ముందుగా నీకు అర్థం కాకపోవచ్చు, ముందుగా నీకు బోధపడకపోవచ్చు, ముందుగా నీకు భయాన్ని కలుగు చేయొచ్చు, ముందుగా అయోమయ స్థితిని కలుగు చేయొచ్చు. కానీ ఆయనతో నడుస్తున్నప్పుడు, ఆయన చెప్పినట్లే నువ్వు ఉన్నప్పుడు కార్యాలు అవి జరుపుకుంటూ వెళ్ళిపోతాయి. అంటున్నాడు, నేనే, భయపడకూడదు, ధైర్యం తెచ్చుకోండి. భర్తమని పిలుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకోరా. ఆయన నేను పిలుస్తున్నాడు. ఈ రాత్రి ఆయన నేను పిలుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకో. నీ నిమిత్తమైన గొప్ప ఉద్దేశం ఉంది ఆయనకి. నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన చేసుకున్నాడు. కాదంటారా? ప్రత్యేకమైన వ్యక్తులు కదా. ఏ ఉద్దేశం లేకుండా ఏ వస్తువుని ఎవడో చేయడు. మనం వాడే ప్రతి వస్తువుని ఒక ఉద్దేశంతో చేశాడు. మరి ఏ ఉద్దేశం లేకుండా ప్రత్యేకమైన వ్యక్తిగా, ఎవరితో సంబంధం లేని వ్యక్తిగా, ఒక సపరేట్ ఒక ఎట్లా చెప్పాలి, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నేను ఎందుకు చేశాడు? ఏ ఉద్దేశం లేకుండా, ఏ ఉద్దేశం లేకుండా ఎందుకు చేశాడు? కొన్ని చూడండి, మంచి ఉద్దేశం చేస్తాడు, వాటి ఎక్స్పైర్ డేట్ అయిపోతే తీసి తెబ్బలో పడేస్తారు. బైకులు ఉన్నాయా? బైకులు 15 సంవత్సరాలు దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత రోడ్డు మీద వేసుకుని తిరిగితే పట్టుకుంటే కేసు రాస్తాడు. సొంత బైక్ వదిలినా కానీ 15 సంవత్సరాలకి నీకు దాన్ని చూడకూడదు. సరే, ఈ సంవత్సరం బండి మ్యానుఫ్యాక్చర్ చేసి 15 ఏళ్ళు వాళ్ళ దాచిపెట్టా. ఆ 16వ సంవత్సరం తీసుకొచ్చాను అనుకో, ఏం చేస్తాడు తెలుసా? కేసు రాస్తాడు. అయ్యా వాళ్ళదయ్యా, నేను కొత్తదయ్యా అంటే ఒప్పుకుంటాడా? ఈరోజు మనుషులు ఎక్స్పైర్ డేట్ కూడా అలా అయిపోతుంది. ఆయన చేసిన ఉద్దేశము, చేసిన సంకల్పాన్ని మానేసి షెడ్కి వెళ్ళిపోయిన బండిలాగా గోతులోకి వెళ్ళిపోతున్నారు.
అడగలేక అర్థమవుతుంది ఎందుకు పంపానో, నీ ఉద్దేశం ఏంటో. ఒకవేళ నువ్వు స్పందిస్తే నీ జీవితం ఎలా ఉండబోతుందో, ఎలా చేయాలనుకో చెబుతాడు అక్కడ. అబ్బా ఛాన్స్ మిస్ అయిపోయాను అనుకుంటావా? ధనవంతుడు అయ్యా ఒక్కసారి నన్ను కిందకి పంపేవంటే ఇక్కడ ఇలా ఉందని అడిగి చెప్పొస్తున్నాయి మా వాళ్ళకి అన్నాడు. అనుమతి ఉందా? ఇచ్చాడా? పంపించాడా? ఎల్లరా బాబు చెప్పేస్తారా అన్నాడా? మోషేను ప్రవక్తలు అక్కడ ఉన్నారు. దేవుడు నీ జీవితం నా చేతిలో పెట్టుంటే ఈ స్థాయిలో నిన్ను చూడాలనుకున్నాను అని అక్కడ చెబుతాడు. అబ్బా ఇంకొక అవకాశం కిందకి వెళ్ళొస్తాడు, ఒప్పుకుంటాడా? ఎక్కడే అడుగు, ఎందుకు నిమిత్తం చేసావు, ఎందుకు పిలిచావు, ఎందుకు ధైర్యం వహించమంటున్నావు, ఏ కార్యం చేయాలనుకుంటున్నావు, ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నావు, ఏ బాధ్యత అప్పగించాలనుకుంటున్నావు, ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నావు. ఇప్పుడు అడుగు, ఇక్కడ అడుగు. ఇప్పుడు ఇక్కడ అడగటం మానేసావంటే అక్కడికి వెళ్ళి అక్కడ నిష్ప్రయోజనం అయిపోద్ది. అన్ని తెలిసిన ఏమి చేయలే. పాట ఉంది, వినిపించుచున్నది కేక నాకు హృదయారణ్యంలో నీ కృంగిన సమయంలో. నాకు కాళ్ళు ఉన్నంత వరకు నడవలేదు నీ వాట, కాళ్ళు పోయాక నాకు కన్నులు ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యం, కన్నులన్నీ పోయాక చదవాలనుంది నీ వాక్యం అంట, పాడాలనుంది నీ పాట. ఉన్నప్పుడు నా గొంతు బాగోదులే, నీ గొంతుకి ఇప్పుడు మార్కులేడు ఇక్కడ, ఇదేం కాంపిటీషన్ కాదు అని పిలుస్తున్నాడు. నీకు వినపడితే, నీ చెవులు ఇంకా మందగెళ్ళకపోతే, పరిశుద్ధాత్మ దేవుని స్వరం ఇంకా నీకు వినబడుతూ ఉంటే, పిలుస్తుంది నిన్నే నీకు అర్థమవుతే, ఆయన పిలుపునకు నువ్వు స్పందించగలిగితే నీ స్థితి ఎలా ఉంటుందంటే, పేతురు రోడ్డు మీద నడుస్తూ ఉంటే రోగులను తీసుకొచ్చి నీడ ఎటు సైడ్ పడుతుందో చూసి అటు సైడ్ మార్కి మొత్తం పడుకోబెట్టారంట. ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. నీడ పడిన ఒక్కొక్కడు వాడి ఎట్టి రోగమైన లేచి నుంచోడమే. ఎవరయ్యా ఈయనంటే విద్య లేని పామరుడు, పాండిత్యం తెలియనివాడు, ధర్మశాస్త్రమును అవలీలగా పట్టిన వాళ్ళు కూడా ఈయన ముందు నూరెళ్ళబెట్టి చూడాలి. సంఘమును ఆయన బండ మీద నిర్మించుకోవడానికి సిద్ధపడిన వ్యక్తి, సంఘ సరిహద్దులు విశాలపరచడం కోసం ఆ 11 ఒక్కరితో కూడా లేచి నిలబడి మాట్లాడిన వ్యక్తి. ఈ రాత్రి నువ్వు చచ్చిపోతావు, తెల్లారితో చచ్చిపోతావంటే ఈ రాత్రి శుభ్రంగా హ్యాపీగా పడుకునే వ్యక్తి. అంత ధైర్యం వీనికి ఎందుకు? బతుకుంటే దేవుని పని చేస్తాం, చచ్చిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఈరోజు అట్టి వారిగా మన దేవుడు తయారు చేయాలని ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, ధైర్యం వహించుడి, నేనే, ధైర్యం తెచ్చుకోండి. మిమ్మల్ని పిలుస్తుంది ఎవరు? నేను. ఎవరో పిలిస్తే భయపడాలి, ఎవరో పిలిస్తే బాధపడాలి. మిమ్మల్ని పిలుస్తుంది నేనే, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మిమ్మల్ని పిలుచుచున్న పిలుపును మీరు గ్రహించుదురుగాక. యెహోషువ 1:6. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిర్భరము కలిగి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువతో చెబుతున్న మాట. యెహోషువకి ఆల్రెడీ ఇశ్రాయేల్ మీద ఒక అంచనా ఉంది. మోషే అంతటి ఉన్నారు, వాళ్ళు తీసుకుని కొట్టి చంపేయడానికి సిద్ధపడిపోయారు. వీళ్ళు చూడండి, మోషే బ్రతుకున్నంతకాలం మోషేని గౌరవించారు వీళ్ళు. ఎక్కడ గౌరవించారు? ఎక్కడ సన్మానించారు? సనగటమే, గొడవ పెట్టుకోవటమే. మోషే చచ్చిపోయాకంట ఇప్పటికి కూడా మోషే వంటి ప్రవక్త మనకి లేడరా. మనల్ని ఎవరు సన్మానించకపోవచ్చు, ఎవరిని లెక్క చేయకపోవచ్చు. మనం చనిపోయాకనే మాట చెప్పగలరా మన గురించి? మనం చనిపోయాకన్నా చెబుతారా? దరిద్రం వదిలిపోయిందిరా నాయన నాసా అంటారు. మోషే చనిపోయాక మోషే కొరకు పరితపించారు. అలా అయ్యో మోషే వంటి వాడు లేడే, సాక్షాత్ ముఖాముఖిగా దేవునితో మాట్లాడగలిగిన వాడే. ఆ స్థానంలో నిలబడడానికి యెహోషువ కూడా భయపడిపోయాడు. నా స్థాయి అది కాదని భయపడుతుంటే దేవుడు అంటున్నాడు, భయపడకు, నిర్భరంగా ధైర్యంగా ఉండు, నేను మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడై ఉంటాను. పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక అసలు నేను పిలుస్తుంది ఎవడు అర్థమైతే, ఆ పిలుపులో ఉన్న మాధుర్యం నీకు తెలియపరచబడితే, ఆ పిలుపులో ఉన్న శక్తి, ఆ పిలుపు మీద నిలబడితే జరిగే కార్యాలు నీకు తెలిస్తే వెనకడుగు వేయో. తెలియక దేవుని వాక్యం ఉంటుంది, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకో. ధైర్యం ఎందుకంటే ఆయన నిన్ను పిలిచాడు కాబట్టి.
పిలిస్తే ధైర్యం ఎందుకంటే ఏదైనా మన ద్వారా చేస్తాడు. ఏదైనా. సొదొమ గొమొర్రా నాశనం చేద్దామని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవచ్చుగా. అబ్రహాం దీనికేం పని? సొదొమ వేరు కదా, అబ్రహాం ఉన్న ప్రదేశం వేరు కదా. అబ్రహాంకి కనపడేలా ల్యాండ్ అయ్యాడు. ఆయన చూశాడు, పరిగెత్తుకుని నమస్కరించాడు, తీసుకొచ్చాడు, మంచి భోజనం పెట్టాడు, వెళ్ళిపోతున్నాడు, దీవించాడు. ఆయన పని అయిపోయింది, ఈయన పని అయిపోయింది, వెళ్ళిపోవచ్చుగా. ఆగంటాడు, నేను చేయబోయే కార్యములు నా స్నేహితుడైన అబ్రహాంకి దాచేదనా అంటే ఆయన ఏది పిలిచింది? ఎవరు? అబ్రహాంని. 12వ అబ్రహాము అనే దేశం నుండి నీ తండ్రి నుంచి బయటికి రమ్మని పిలిచాడు కదా. పిలిచి ఆయన అంటున్నాడు, నీకు చెప్పకుండా నేను చేయలేకపోతున్నాను ఆయన అంటున్నాడు. దేవుడు పిలిచాడని నమ్మి నువ్వు బయటకు వస్తే నీకు చెప్పకుండానేమి చేయడు. అది ఆయన పిలుపులో ఉన్న మాధుర్యం, పిలుపులో ఉన్న శక్తి. ఆయన ఏంటి నీకు చెప్పకుండా చేయకపోవడం ఏంటి? మాట అర్థమవుతుందా? ఆయన స్థాయి ఏంటి, ఆయన ఎవరు, నీకు చెప్పే పని చేయడం ఏంటి? ఆయన ఇప్పుడు మన ఇంట్లో మనకన్నా తక్కువగా ఉన్నవాడు కదా మనకు చెప్పి పని చేస్తాడు. చేయమంటావా వద్దా, చేద్దాం వద్దని సలహా తీసుకుంటాడు. ఆయన ఏంటి మనకు చెప్పి పని చేయడం ఏంటి? అబ్రహాంని దాటి వెళ్ళలేకపోయాడు, అబ్రహాంకు చెప్పకుండా చేయలేకపోయాడు. ఆయన అంటున్నాడు, ధైర్యం వహించండి, ధైర్యం వహించండి, నేను నిన్ను దాటిపోవాని వాళ్ళగా కనబడుతున్నాడు, కానీ దాటి అయినా వెళ్ళాడు. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించినట్టు ప్రార్థన చేసుకుందాం.